తాతారావు గారు, మా అబ్బాయికి 10th పూర్తయింది. వాణ్ణి మంచి కాలేజీలో చేర్పిద్దామని పట్టణానికి తీసుకువెళ్తే వేలకు వేలు ఫీజులు అడుగుతున్నారు. మనం అంతంత డబ్బు పోసి ఎలా చదివించగలం చెప్పండి. అలాగని పిల్లాన్ని చదివించకుండా వదిలేయలేం. ఏం చెయ్యాలో తెలియటం లేదండి. అంతంటే ఎలా పడద్దు రామారావు గారు? సిటీల వరకు వెళ్తేనే మంచి చదువు దొరుకుతుందని అనుకోవటం అపోహ. పైగా అంత అలిసిపోయి 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి ఎంతవరకు వాడు చదువుకుని ఆయన చేయగలడో చెప్పండి. అయినా రాజానగరంలో మన గాయత్రి విద్యా సంస్థ ఉండగా మీకు అంత ఆలోచన దేనికి? అతి తక్కువ ఫీజు, క్రమశిక్షణతో కూడిన ఉత్తమ విద్య, పిల్లలకు చదువుతో పాటుగా నైతిక విలువలు నేర్పించే కాలేజ్ వాళ్ళది. వాళ్ళు మార్కులు చూసారా అసలు మీరు? తెలిస్తే పట్టణం అనే మాటే రాదు మీకు. అవునా, మంచి సలహా ఇచ్చారండి. అయితే మా వాడిని ఈరోజే గాయత్రిలో జాయిన్ చేస్తాను, సరేనా?